నోరుంటే సమాధానం చెప్పవే. నోరు తెరిచి సమాధానం చెప్పు, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఇలా అడిగితే చెప్పు. నువ్వు మావయ్య ఒక్క నిమిషం. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మావయ్య, అవి కూడా చూడండి. ఏంట్రా ఇవి? ఇలాంటి చెత్త వీడియోలు క్రియేట్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా? నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మావయ్య? వాస్తవాలు మీకు తెలిసేలా చేయడానికే ఇలా చేశాను. ఇవన్నీ మావయ్య, ఇప్పుడున్న టెక్నాలజీతో ఏమైనా క్రియేట్ చేయొచ్చు మావయ్య. ఈ అమ్మాయి రూప కాదు, కోమలి అని క్రియేట్ చేయొచ్చు. మీరు ప్రజల మనసులో ప్రజానాయకుడిగా ఉంటూ ముసుగులో ఇలాంటి దౌర్జన్య పనులన్నీ చేస్తున్నారని నిరూపించొచ్చు. అంతా ఏ మహిమ మావయ్య? వీడివన్నీ ఎలా చేయగలిగాడు? ఏదైతేనే సరైన టైంకి చేశాడు. శభాష్ రా దీపక్. అమ్మగారు ఆగండి. పెద్దయ్య, ఇందులో అమ్మగారు తప్పేం లేదు. రుక్మిణి తప్పు అంతకంటే లేదు. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మింది నేను పెద్దయ్య. అమ్మాయి గారిని అనుమానించింది నేను. దీపక్ చూపించిన ఏ వీడియోలు చూశాక దీపక్ చెప్పింది నిజం అనిపిస్తుంది, ఆనంద్ చెప్పింది అబద్ధం అనిపిస్తోంది. ఈ అమ్మాయి అమ్మాయి గారని నేను నమ్ముతున్నాను పెద్దయ్య. పెద్దయ్య, ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను పెద్దయ్య. పెద్దయ్య, మీరు ప్రజల దృష్టిలో ప్రజానాయకుడు, ప్రతిపక్షాల దృష్టిలో ఎదురులేని నాయకుడు. అలాంటి వాళ్ళ దృష్టిలో కన్న కూతుర్ని, కట్టుకున్న భార్యని ఇంట్లో నుంచి గెంటేశారన్న చెడ్డ పేరు మీకొద్దు పెద్దయ్య.
పెద్దయ్య ఈసారికి క్షమించి వదిలేసేయండి. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను పెద్దయ్య. నీ మాట మీద నమ్మకంతో వాళ్ళని క్షమిస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరిగితే గుర్తు పెట్టుకోండి, నేను ఏం చేస్తానో నాకే తెలీదు.